కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర చాలాసేపు ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. కారణం వాళ్ళ కుమార్తె క్రాంతి తండ్రి పార్థివ దేహాన్ని చూడడం కోసం రావడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె తండ్రిని తాకడానికి కూడా అర్హత లేదు, తాకనివ్వను అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి భార్య గారితో పాటు వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు అండ్ ఆయన అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు. అసలు ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహం వరకు కూడా వాళ్ళ కుమార్తె క్రాంతిని వెళ్ళనివ్వలేదు. వాస్తవానికి ప్రతిపాడు దగ్గరే పోలీసులు ఆమెను ఆపారు, వద్దు వెళ్ళకండి అని. కానీ నా తండ్రి చివరి చూపును చూసే హక్కు నాకు ఉంది అని ఆమె నేను వెళ్తానని పట్టుబడడం. చాలా తక్కువ మందిని క్రాంతితో పాటు అక్కడికి పోలీసులు అలో చేశారు. బట్ అక్కడ ముద్రగడ గారి అనుచరులు, ఆయన అభిమానులు ఆమెను వెళ్ళనివ్వలేదు. చివరికి భార్య గారు, కుటుంబ సభ్యులు కూడా ఆమె మృతదేహాన్ని టచ్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పారు. క్రాంతి అక్కడ గట్టిగా రోధిస్తూ కాసేపు కిందనే కూర్చొని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలే. ఎట్టి పరిస్థితుల్లోనూ తాకనివ్వమన్నారు. ఇంకా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేసరికి పోలీసులు అక్కడి నుంచి ఆమెను కారులో పంపించి వేశారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు బ్రతికున్నప్పుడే ఆమె నా కూతురు కాదు, నేను అన్ని బంధాలు తెంచుకుంటున్నాను అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. ఎవరైనా ఆవేశంలో మాట్లాడడం వేరు, కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి, నిజాయితీపరుడు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే చాలా కమిటెడ్గానే తీసుకుంటారు. నేను చనిపోయిన నా శవాన్ని కూడా తాకడానికి ఆమెకు వీల్లేదు అని కూడా ముద్రగడ పద్మనాభం గారు ఇంతకుముందే ప్రకటించి ఉన్నారు. బహుశా ఆయన ఆత్మగౌరవాన్ని చనిపోయిన తర్వాత కూడా కాపాడాలని వాళ్ళ భార్య గారితో సహా కుటుంబం, అనుచరులు భావించారేమో తెలియదు. కుమార్తెనైతే రానివ్వలేదు. ఆఫ్కోర్స్ రాజకీయంగా ఎన్ని ఉన్నా కుమార్తెగా క్రాంతి కూడా వాళ్ళ తండ్రి గారు బ్రతికున్నప్పుడు తండ్రి మీద అంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళి కొన్ని కామెంట్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సరే పోనీయండి. తండ్రి చివరి చూపును కూడా నోచుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో డెఫినెట్లీ కూతురుగా ఆమె కూడా కొన్ని సమీక్ష పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. ఇప్పుడు ఇటువంటి డిస్కషన్కి అవకాశం లేకపోయినా మరి నిజమే కదా, సొంత కూతురును తండ్రి శవాన్ని కూడా తాకనివ్వను అని తల్లి, కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారండి. ఎంత దారుణం! ఆ పరిస్థితి చూడండి ఎంతవరకు వచ్చింది.